పర్యవేక్షణ లేఖనే పాల కల్తీ జరిగిందని ఆరోపించారు సిపిఐ నేత నారాయణ. ఏపీలో లడ్డూ వివాదం తప్ప మరే సమస్యలు లేవన్నట్టు నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నారాయణ ఇంకేమన్నారో పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. కల్తీకి సంబంధించి ఇప్పటికే ఇక్కడ పాల కల్తీ జరిగింది. ఈరోజు ఏలూరులో చూస్తేమో టీ పొడి కల్తీ అంటున్నారు. అలాగే ఒక పక్కనే డయేరియా బాధితులు శ్రీకాకుళం ప్రాంతంలో. అసలు ఏం జరుగుతుందంటే రాష్ట్రంలో ఇప్పుడు బాధితులను పరామర్శించారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? అంతా కల్తీమయమైపోయింది. సాధారణ తినుబండారం అనుకొని రాజకీయ వ్యవస్థ వరకు కల్తీ అయిపోయింది. రాజకీయ పార్టీ చెప్పండి ఎంత కల్తీ అయిపోయిందో, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎట్లా ఉన్నాయో అంత కల్తీ అయిపోయింది. అందువల్ల పైన కల్తీ అయితే కింద కల్తీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కల్తీ ఎట్లా జరిగింది? చిన్న పాల వ్యాపారస్తులు వాళ్ళు తీసుకొచ్చి అమ్ముకునేవాళ్ళు. ఇది ప్రభుత్వానికి మండల స్థాయిలో విజిలెన్స్ ఆఫీసర్లు ఉన్నారు, హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, జిల్లా స్థాయిలో హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, విజిలెన్స్ అధికారులు ఉన్నారు. మీరు దీనిపై కాన్సన్ట్రేషన్ లేదు. కార్పొరేట్ హాస్పిటల్కి ఎట్లా సహాయం చేద్దామని తప్ప మామూలు ప్రభుత్వ ఆసుపత్రిని బలోపేతం చేయాలని. ప్రధాన నగరమైన రాజమండ్రిలో కనీసం ఫుడ్ సేఫ్టీ అధికారి ఒక్కరికే పరిమితమయ్యారు. వాటి కాకినాడ ఇటు ఏలూరు ఉన్నప్పటికీ ఈ ప్రధానమైనటువంటి గోదావరికి పేరున్నటువంటి ఈ ప్రాంతంలో ఎక్కువ శాతంలో ఫుడ్ సేఫ్టీ సంబంధించినటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు? అదే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే హెల్త్ సెంటర్స్ని ప్రభుత్వం ఉదాసీనంగా వదిలేస్తూ ఉంది, కార్పొరేట్ కంపెనీకి అప్పగిచ్చేస్తూ ఉంది. మేము మండల స్థాయి నుంచి ఈ హెల్త్ వ్యవస్థను విజిలెన్స్ చేయాలి. ప్రతి ఇంటికి తలుపు కట్టి మీరు బాగున్నారా అంటుంటారు కదా, మరి వాళ్ళంతా ఏమైనారు? 15వ తారీఖు జరిగింది, 19వ తారీఖు దాకా వెలుగు కాలేదు. 19వ తేదీ హాస్పిటల్ చేయడం మొదలుపెట్టారు. అప్పటికే చేతులు కాలేక హాస్పిటల్ పట్టుకున్నట్టు అయిపోయింది. మళ్ళీ 28 ఇప్పుడు 10 రోజులు అయిపోయింది. సరే ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఆరోగ్య వ్యవస్థ పైన వీళ్ళు తీసుకున్నట్టు వైఖరి ఉంది, అది పేదలకు వ్యతిరేకమైన వైఖరి. దీని మీద సరి చేసుకోవాలి. వాళ్ళకి ఎంతసేపు అయినా సమస్య అందుబాటులో లేని లడ్డూ కల్తీ దొరికింది. కోతికి కొబ్బరి చెప్ప డిఫరెంట్గా లడ్డు కల్తీ మీద అసెంబ్లీ చర్చిస్తున్నారు. పాల కల్తీ కాదు ఇది. సామాన్య ప్రజానీకం అమ్ముకోవడానికి ప్రయత్నించే క్రమంలో వాళ్ళకి చిలువు పట్టిన పాత్ర చెప్పారు కాబట్టి అయింది. నేను చెప్పేది అంటే 15th జరిగిన తర్వాత 19th వరకు ఏం చేస్తుంది? నిద్రావస్థలో ఉందా ఆరోగ్య వ్యవస్థ, బిజినెస్ వ్యవస్థ? నిర్లక్ష్యమే. చేరారు 19వ తేదీ జరిగిన తర్వాత హాస్పిటల్ వైద్యం ఏముంది? ఇప్పుడు ఒక 2 హాస్పిటల్ తప్ప ఇంకా ఇంత పెద్ద జిల్లా కాకినాడలో రాజమండ్రి తప్ప మీ జిల్లా సెంటర్స్ ఏమైపోయినాయి? అందులో ఇప్పుడు కూడా ప్రభుత్వ వ్యవస్థ ద్వారా ఆరోగ్య వ్యవస్థను బాగు చేసే ప్రయత్నం చేయండి. విద్య వైద్యం రెండు ప్రభుత్వం చేయకుండా ప్రైవేట్ కంపెనీలకు అప్పగిచ్చేసి వేడుక చూస్తున్నారు. దాని ఫలితం ఇట్లాంటి వస్తున్నాయి. కల్తీ పేరుతో అమాయకులైనటువంటి రైతులను ఇబ్బంది పెట్టద్దు, రైతుల దగ్గర డబ్బులు వసూలు చేయొద్దు. అవసరమైతే రైతులకు స్వచ్ఛందంగా ప్రభుత్వమే ఆ పాల క్యాన్లకు సంబంధించినటువంటి పాత్రలు కానివచ్చు, కొంచెం అంటే మెరుగైన క్వాలిటీకి సంబంధించినటువంటి పాల ఉత్పత్తులకు సంబంధించి వాళ్ళు ఇస్తారు కాబట్టి దానికి సంబంధించిన సరంజామా ప్రభుత్వమే చేకూర్చాలని సిపిఐ నారాయణ చెప్తారు. 100% రసూల్తో కలిసి సత్య టీవీ రాజమండ్రి నుంచి.